నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి హైదరాబాదుపై తెర వెనుక కుట్ర జరుగుతుందా? ఉమ్మడి రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారనుందా? ఇప్పటికే రాష్ట్రంలో అధికార చిహ్నాల మార్పులు, గీతం పట్ల తెలంగాణ మేధావులు పెదవి విరుపులు మనం చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు మరో 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు సరికొత్త డిమాండ్లు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు విభజన చట్టంలో భాగంగా హైదరాబాదును 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ 10 ఏళ్ల సమయం జూన్ 2వ తేదీతో ముగుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తూ ఉన్నాయి. తాజాగా దీనిపై స్పందించిన సిబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో 10 ఏళ్ళు కొనసాగించాలని ఏపీ వర్గాలు ఆశిస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5ను ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పేసి సెక్షన్ 5 చెబుతా ఉంది. అయితే ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. దీనిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకమైన ఆర్డినెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా లక్ష్మీనారాయణ కోరుతున్నారు. అయితే లక్ష్మీనారాయణ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇదే తరహా వాదన తెరపైకి తెస్తున్నారు. ఆ మధ్య వైసీపీ నేతలు కూడా ఈ వాదనను తెచ్చి తర్వాత వెనక్కి తగ్గారు. అయితే మరో 10 ఏళ్ళు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే అప్పుడు ఏపీలో రాజధాని నిర్మాణం వేగంగా సాగదని, హైదరాబాద్ ఉంది కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు రాజధాని నిర్మాణం విషయంలో కాలయాపన చేస్తాయన్న వాదన ఉంది. అందువల్ల జూన్ 2తో గడువు ముగిశాక ఉమ్మడి రాజధానిని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మార్చాలనే డిమాండ్లు తెలంగాణ నుంచి వస్తున్నాయి. అయితే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం తెలంగాణ ప్రజలకు ఈ అంశంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు అధికారం చేపడితే మాత్రం తన గురువు గారికి హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఏలుకునే అవకాశం కల్పించడం ఖాయమంటున్నారు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు. ఇదే జరిగితే మాత్రం హైదరాబాద్ వేదికగా ఆంధ్ర పాలన కొనసాగడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా మొత్తానికి హైదరాబాద్పై కుట్ర జరుగుతున్న నేపథ్యాన్ని చూసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతున్న వాళ్ళు, తెలంగాణ ఈ మధ్యకాలంలో ఏదైతే గీతం పైన కానీ లేకపోతే ఈ మధ్య చిహ్నాల పైన కానీ జరుగుతున్నటువంటి ఈ కుట్రలన్నింటిలో ఒకసారి బేరీజు వేసుకున్న తర్వాత దాదాపుగా ఏదైతే తన గురువు గారికి హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు గిఫ్ట్ ఇవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే కోరుకున్నామో స్వయం పాలన, మా పాలన మాకు కావాలని చెప్పేసి గత 10 ఏళ్ల పాటు సుభిక్షంగా కాపాడుకున్న తెలంగాణ మళ్ళీ ఒక 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను గుండెకాయ, తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ని మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతికి సమంగా పంచుకునే అవకాశాలను కల్పిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ఉద్యమకారులు అయితేనేంది, తెలంగాణ ప్రజలైతేనేంది అందరూ కూడా ఇదే అనుకుంటున్నటువంటి మాట.